T20 వరల్డ్ కప్ మొదలవుతుంది. జూన్ 1 నుంచి అమెరికా విండీస్ ఐలాండ్స్ లలో డన్ డన్ అంటూ 4 6ల మోత మోగుతుంది. ఐపీఎల్ అయిపోయిన వెంటనే T20 వరల్డ్ కప్ జరగడం క్రికెట్ ఫ్యాన్స్ కి ఐ ఫిస్ట్ లాంటిదే. మరి T20 వరల్డ్ కప్ అంటే వేగంగా పరుగులు తీయటం. సో మరి ఎవరెన్ని చేస్తారో, ఎవరెన్ని చేయబోతున్నారో ఒక లుక్ వేద్దామా? కమాన్. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ లో రికార్డులన్నీ మన విరాట్ కోహ్లీవే. 5 సిరీస్లలో మొత్తం 1141 పరుగులు చేశాడు. 2014లో అయితే కేవలం 6 మ్యాచుల్లో 319 పరుగులు, 14 అర్ధ సెంచరీలతో టాప్ ప్లేలో ఉన్నాడు. వచ్చే T20 ప్రపంచ కప్ ని కోహ్లీ ఆడడం దాదాపు కష్టమే. సో ఈ సీజన్ లో మరిన్ని రికార్డుల మీద విరాట్ ఫోకస్ పెట్టాడు. T20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు 39 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ T20 ప్రపంచ కప్ లో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్ గా నిలిచాడు. 2007లో T20 ప్రపంచ కప్ మొదలైనప్పటి నుంచి T20 ప్రపంచ కప్ లో ఆడిన ఏకైక భారత క్రికెటర్ మన హిట్ మ్యానే. T20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 9 హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఒక్క సెంచరీ కూడా చేసే ఛాన్స్ దొరకలేదు. షకీబ్ అల్ హసన్ 36 మ్యాచ్లతో 2వ స్థానంలో ఉన్నాడు. విండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ T20 ప్రపంచ కప్ లో తన రికార్డులు ఇంకా చెక్కు చెదరలేదు. T20 ప్రపంచ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు అతడి పేరిటే ఉంది. T20 ప్రపంచ కప్ ఫస్ట్ సీజన్ లోనే కేవలం 50 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మొత్తం T20 ప్రపంచ కప్ లో 2 సెంచరీలు చేసిన గేల్ రికార్డును ఇంకా ఎవ్వరు బ్రేక్ చేయలేదు. వీటితో పాటు గేల్ 9 హాఫ్ సెంచరీలు చేశాడు. మహేలా జయవర్ధనే క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ T20 ప్రపంచ కప్ లో శ్రీలంక తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అతడి పేరిట రికార్డు ఉంది. అతను తన T20 ప్రపంచ కప్ కెరీర్ లో 1016 పరుగులు సాధించాడు. ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు చేశాడు. T20 ప్రపంచ కప్ లో ఆసీస్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డును స్థాపించాడు. 2021 టోర్నమెంట్ లో 2 అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఘనతకెక్కాడు. 2021లో మొత్తం 289 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మొదటి T20 ప్రపంచ కప్ గెలవడంలో వార్నర్దే కీలక పాత్ర. వార్నర్ T20 ప్రపంచ కప్ లో మొత్తం 6 అర్ధశతకాలు సాధించాడు. మంచి హిట్టర్ అయినప్పటికీ తన ఖాతాలో సెంచరీ లేదు. కేఎల్ రాహుల్ 2021-22 సీజన్ లో మాత్రమే పొట్టి ప్రపంచ కప్ ఆడాడు. 11 ఇన్నింగ్స్లలో 322 పరుగులు చేశాడు. 5 అర్ధశతకాలు సాధించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం వంశీ టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి. బాయ్.